కానీ అతను ఒక అటెండర్ పోస్ట్ అయి ఉండి అక్కడ 140 దేశాలను పరిపాలించే రాజు దగ్గర జాబ్ అయి ఉండి ఒక హామాను ఒక మంచి హై పొజిషన్లో రాజే హెచ్చించిన వ్యక్తికి నమస్కారం పెట్టట్లేదు. ఏంది మొర్దెకై అంత ధైర్యం అంటే, నేను యూదుడనయ్యా, నేను ఆ పని చేయజాలనంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పోస్ట్ తీసేస్తారా, తీసేయనే అన్న గుండె ధైర్యం, తెగింపు, ఆ మొండి విశ్వాసం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివా కావో నీకు చాలా క్లారిటీగా అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదో కూడా నీకు బాగా అర్థమైపోయింది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పొచ్చుగా. విచిత్రం చెప్తాను వినండి. ఇప్పుడు ఈ మొర్దెకై దేవుణ్ణి మాత్రమే ప్రేమించుటను బట్టి లోకస్తులు ఎవరికి భయపడట్లే, అధికారులకు తల వంచట్లే. కోపం వస్తుందా రాదా? వాళ్ళకి మాట్లాడాలా? వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఈ హామాన్ అనేటోడికి వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడు అక్కడ 5వ వచనంలో. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతట నుండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ప్రైజ్ ది లార్డ్. ఆడికి మండిపోయింది. ఎవరికి? హామానుకు మండిపోయింది. ఈ మాటలు చెప్తే మీకు కూడా కొంతమందికి మండిపోతుంది. ఏంది అయ్యగారు ఇట్ట చెప్తున్నాడు, మేము ఆడకూడదా, మేము వేయకూడదా? మండుతుంది. మండని. స్తోత్రం కలుగును గాక. నీ మంట మాకు అవసరం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు అది చెయ్యి. దేవునికి మహిమ కలుగును గాక. వీడికి మండిపోయి ఈయనొక్కడిని చంపితే ఏం లాభం? అసలు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వీళ్ళ జనాలు ఎవరు, ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళందరినీ చంపేయాలని ప్లాన్ చేశాడు. మామూలుడు కాదు. ఒక్కడిని బట్టి ఎంతమందిని చంపేద్దాం అనుకుంటున్నాడు? మొత్తం ఆ యూదా జనాంగమే లేకుండా చేసేద్దామని ప్లాన్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్లాన్ చేసి ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేశాడండి. అప్పటి నుంచి ఆ సంస్థానంలో హామాను వర్సెస్ మొర్దెకై, హామాను వర్సెస్ మొర్దెకై వర్సెస్ తగ్గపోరు నడుస్తూ ఉంది. స్తోత్రం. మొత్తం వీడు జాబ్ ఏం చేయట్లే. హామాను గాడి జాబ్ అంతా టార్గెట్ ఎవరు? మొర్దెకై జనులు. మొత్తానికి రాజుతో మాట్లాడాడు. యూదులందరినీ చంపించేయాలని ఆ జీవో పాస్ చేయించాడు. దాని మీద ముద్రలు కూడా వేయించాడు. ప్రైజ్ ది లార్డ్. పలానా రోజు పలానా తారీఖున ఈ సంస్థానములో ఉన్న యూదులందరినీ చంపేయాలని ఆజ్ఞ జారీ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అలాంటి పరిస్థితులలో మొర్దెకై కాళ్ళబేరానికి వచ్చాడా? మాట్లాడాలా? కాళ్ళబేరానికి వచ్చాడా? లే, దేవుడు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. కాంప్రమైజ్ కాలే. అయ్యా దండం పెడతాయ్యా, కొంచెం తీసేయ్యా, ఆ జీవన ఆపేయ్యా. ఎవడి కాళ్ళు పట్టుకోలే, దేవుడు కాళ్ళు పట్టుకున్న ప్రభువా ఈ సమస్యకు నువ్వే పరిష్కారం కలగచేయాలి. ఎందుకు? ఎవరిని ప్రేమిస్తున్నాడు ఈ మొర్దెకై? సర్వలోక చక్రవర్తిని ప్రేమిస్తున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసే దేవాది దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడని ప్రేమిస్తున్నాడు. ఆ కాన్ఫిడెంట్ ఉంది మొర్దెకైకి, ఆ విశ్వాసం ఉంది మొర్దెకైకి. హల్లెలూయా. ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఎస్తేరమ్మకు చెప్పాడు, అమ్మాయి ప్రార్థన చేసుకో, ఈ టైంలో నువ్వు కాముకున్నా కూడా మాకు వేరొక దిక్కునండి. మామూలు మాటలు కాదండి మొర్దెకైవి. స్తోత్రం. ఎస్తేరమ్మ రాణి అయిపోయింది. ఎవరు ఎస్తేరమ్మ? మొర్దెకైకి కూతురు అవుతుంది. అమ్మా ఈ టైం కొరకే దేవుడిని రాణిగా ఎంచాడేమో, ఇలాంటి పరిస్థితి మనకు జరుగుతుంది, కొంచెం రాజుగారికి చెప్పు అని చెప్పి మళ్ళీ అంటున్నాడు, ఈ టైంలో నువ్వు మౌనంగా ఉన్నా
నేను రాణిని, నా మట్టుకు నాకు పోస్ట్ బాగుంది అని ఒకవేళ నువ్వు విర్రవీగినా ఐ డోంట్ కేర్, నా దేవుడు వేరొక దిక్కు నుండి నాకు సహాయం ఇస్తాడు. ఏం విశ్వాసం అండి! దేవుణ్ణి ప్రేమించేటోళ్ళకి ఆ జీలు ఉంటుంది, హల్లెలూయా, ఆ రోషం ఉంటుంది. దేవుని కొరకు బ్రతికేటోళ్ళకి ఆ రోషం ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఏ ఎండకు ఆ గొడుగు పట్టరు, అర్థమవుతుందా? ఏ గాలికి ఆ వైపు తిరగరు, జమ్ములాగా వంగిపోరు. దేవుని కొరకే నిలవబడతారు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు అయితే చాలా స్టాండ్గా నిలబడ్డాడు. మొర్దెకై నిలబడ్డాడు. మొత్తానికి పరిస్థితులన్నీ చాలా విచిత్రంగా మారిపోతున్నాయి. ఈ హామాన్ అనేటోడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ భార్య ఒక ఆమె ఉంది, మామూలుది కాదు, ఆమె పేరు ఏదో ఉంది, జెరూహా ఏదో ఉంది. అమ్మా జెరూసనా జెరూషం అంట భార్య. మామూలు ఏమన్నా ఆలోచన చెప్తుందో తెలుసా? అది అయ్యారో ఏమండి, ఆడికి ఒక ఉరిగట్టే మన ఇంట్లోనే ఒక ఉరికొయ్యి రెడీ చేయి అనగానే ఆడు ఆ మాటలిని ఏం చేశాడు? ఉరికొయ్యని రెడీ చేశాడు మొర్దెకైకి. ఇప్పుడు చెప్పండి, మొర్దెకైకి ఏమి రెడీ చేశాడు? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ కొరకు ఏమి రెడీగా ఉంటాయి? మాట్లాడండి. ఉరికొయ్యలు రెడీగా ఉంటాయి, శత్రువులు ఎక్కువ అవుతారు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని కొరకు నిలవబడేటోళ్ళు అందరూ మన మాట వినరు, అందరికీ శత్రువులు అవుతారు. స్తోత్రం కలుగునుగాక. నేనంటే నచ్చిన వాళ్ళు కొంతమంది, నచ్చని వాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఉపదేశం అలాంటిది. దేవునికి స్తోత్రం. అయ్యగారు నన్నే తిడుతున్నాను, నిన్నెవరిని తిట్టట్లే, వాక్యం చెప్తున్నా. స్తోత్రం, వాక్యం చెప్తున్నా. నీకు తగులుతుందేమో సరి చేసుకో, అంతే. ప్రైజ్ ది లార్డ్. నీకు గుచ్చుకుంటుందేమో సరి చేసుకో. పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది హృదయాలను నొచ్చుకొని మారు మనసు పొంది బాప్తిజం పొందారు. కొట్టు గట్టిగా చప్పట్లు. నీకు నొచ్చుకుంటే మారు మనసు పొందు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి నొచ్చుకోవు. ఎందుకు నొచ్చుకోవు తెలుసా? వాళ్ళు వాక్యమే వినరు కాబట్టి. నిజంగా వాక్యం అంటే ఖచ్చితంగా మంచో చెడో ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది. తగలాలి. దేవుని వాక్యం తగిలితేనే మనలో పరివర్తన కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మొర్దెకైకి ఉరికొయ్యి రెడీ అయ్యింది, శత్రువులు రెడీ అయిపోయారు, ఒక డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇవన్నీ జరుగుతూ ఉండగా అద్భుతం చెప్పనా, ఒక రాత్రి రాజుగారికి నిద్ర పట్టలేదు. ఇది మొర్దెకై జీవితంలో అసలు టర్నింగ్ పాయింట్. అంతే. ఆ రాజుగారికి ఒక రాత్రి నిద్ర పట్టలే. నిద్ర పట్టకపోతే మంత్రిని పిలిపించుకొని, అరే బాబు, కొంచెం మన రాజ్యంలో మేలు చేసిన వాళ్ళకి మనం ఏమేమి చేసామో ఒకసారి తిరగేయండిరా అంటే, వాళ్ళు చదువుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ గ్రంథాలన్నీ చదువుకుంటూ వస్తుంటే ఒక దగ్గర ఇలా రాయబడి ఉంది. ఏమన్నా తెలుసా? రాజా, ఒకసారి నీతో ఉన్న వాళ్ళే, రాజుగారితో ఉన్న ఆ భటులే, రక్షక భటులే రాజును చంపాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని మొర్దెకై చూశాడు. మొర్దెకై చూసి రాజుకు చెప్పి ఆ రాజును చంపాలనుకునేటోళ్ళు ఇద్దరిని చంపించేశాడు. ఇది జరిగింది అని వెళ్ళిపోతాం. మరొక చాప్టర్కి వెళ్ళిపోతా ఉంటే ఆగాగా అన్నాడు. ఇప్పుడు మొర్దెకై చూశాడు, వాళ్ళిద్దరిని చంపించేశాడు. ఈ మొర్దెకైకి రాజు ఏమైనా బహుమానం ఇచ్చాడా అనగానే ఏమి ఇవ్వలేదు రాజా అన్నాడు. ఓకే, ఇక చాప్టర్ క్లోజ్. ఆపేశాడు. ఆపేసి ఇక నిద్ర పట్టలే. ఆ మాట మీరు చదువుతారు. 7వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. 6వ అధ్యాయం 3వ వచనం చదవమా. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనా చేయబడిన అని అడగగా, రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను.
అప్పటికి హామానును తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. వినండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నిద్ర పట్టలేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నీ కొరకు నా దేవుడు ఏదైనా చెయ్యడానికి అవతలి వ్యక్తులకు నిద్ర పట్టనివ్వడంతే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుద్దాం. నిద్ర పట్టనీయలే శత్రువు, ఆ రాజుగారికి నిద్ర పట్టనీయలే. అది చదివించి ఇతడికి ఏ బహుమానం ఇవ్వలేదని ఆపేసి ఇక ఇతడికి ఏమైనా చెయ్యాలి అని చెప్పినప్పుడు ఎవరిని పిలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉంటే రాజు దగ్గరకు మనం వచ్చింది. అయ్యా, ఆవరణంలో హామాన్ అనే వ్యక్తి వచ్చాడు. ఎందుకు వచ్చాడట ఆయన? ఈ మొర్దెకైని ఉరి తీయించడానికి రాజు దగ్గర పర్మిషన్ తీసుకుందామని వచ్చాడు. చూసారా ఎంత ఫాస్ట్గా జరిగిపోతున్నాయో పనులు. ఆ రాత్రి గడిచిపోతే మొర్దెకై ఉరి తీయబడేవాడే. ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టలేదు గనుక రాజుగారికి మొర్దెకై చేసిన మేలేంటో అక్కడ తెలియచేయడమైంది. వెంటనే అతన్ని పిలిపించి హామాను పిలిపించి, హామాను, ఈ రాజ్యంలో రాజుగారు ఒక వ్యక్తిని గణపరచాలి అని అనుకుంటే ఏమేం చేయాలో చెప్పు అని అతను అడిగితే వీడు మామూలుగా ఫీల్ అయిపోడు. ఎవరు? ఈ హామాన్ ఏంటోడు, రాజు ఎవరిని గణపరుస్తాడయా? మనల్ని తప్ప. చెప్పాను కదా బిల్డప్ బ్యాచ్ అని. మనల్ని తప్ప ఎవరిని గణపరుస్తాడయా? మనమే ఉంటాం ఫస్ట్ లిస్ట్లో అని 1-2 కలిపేసయ్యా, ఏనుగు ఎక్కించాలయ్యా, అతను పట్టుకొని తిప్పాలయ్యా, అతనికి ఒక కిరీటం పెట్టాలయ్యా, మంచి వస్త్రాలు వేయాలయ్యా, ఊరంతా చాటింపేయాలయ్యా, అతడికి అనుకోని ఇవన్నీ చెప్తే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇవన్నీ రేపు మొర్దెకైకి చెయ్యి అని హామానుకు అప్పగిస్తాడు. స్తోత్రం కలుగును గాక. మొర్దెకైని చంపుదామనుకున్న వ్యక్తి చేతుల మీద మొర్దెకైకి ఒక ఊరేగింపు జరగబోతా ఉంది. అంతటి కార్యం జరగడానికి కారణం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి. యేసయ్యను ప్రేమించిన వ్యక్తి కాబట్టి. కొట్టు గట్టిగా చప్పట్లు.